ఆధ్యాత్మిక పరీక్షలు అన్న టాపిక్ చెప్పుకుందాం. ఇందులో మన జీవితం ఆధ్యాత్మికంగా మనం గెలిచామా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, మన జన్మ సాఫల్యత పొందామా లేదా. నెంబర్ 3, మనము అసలు ఈ భూమి మీదకి వచ్చి ఇంత త్వరగా ఎలాగా ఆధ్యాత్మికతలుగా మారాము. ఇత్యాది విషయాలన్నీ చెప్పుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవరైతే ఆలవొక్కగా ఆధ్యాత్మికంలోకి వచ్చారో, అంటే వాళ్ళని లాక్కొచ్చి పీక్కొచ్చి బలవంతంగా రుద్ది అలా కాకుండా, ఒక గురువు మాటినో, ఒక పాంప్లెట్ చూసో, ఒక వీడియో వినో ఆధ్యాత్మిక వైపు ఆకర్షించబడ్డారో, ఎవరైతే ధ్యానం చేస్తారో, 40 రోజులు ధ్యానం చేయగలిగారో, ఎవరైతే శాకాహారులు అయ్యారో అట్టే ప్రెజర్ లేకుండా, వాళ్ళందరూ కూడా మై డియర్ ఫ్రెండ్స్ గత జన్మల్లో యోగులు. ఈ జన్మది కాదు. మీరు ఈ జన్మలో కొన్ని వందల సార్లు చెప్పినా మారట్లేదు మాంసాహారులు. మరి మనం ఎందుకు ఇట్టే మారిపోయాం? మాంసాహారులు అయిన మనం శాకాహారులు ఎందుకు అయిపోయాం అంటే, గత జన్మలో అయిపోయింది సాధన. అంటే గత జన్మల్లో మనం హిమాలయాల్లో ఆ మంచు కొండల్లో ఐస్బర్గుల మీద కూర్చొని సాధన చేసి 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 పూర్తి చేసి, మనలో ఉన్న అన్ని సెషన్స్ని పూర్తి చేసుకొని, ఉన్నతంగా చైతన్యాన్ని వృద్ధి చేసుకొని పైకి వెళ్తాం. పైకి వెళ్ళాక, అయ్యా మాకు మోక్షం ఇవ్వండి, మాకు ఇంకా డెవలప్మెంట్ ఇవ్వండి అన్నప్పుడు మనకి ఇవ్వబడేదే ఆధ్యాత్మిక పరీక్ష కల జీవితం. ఎందుకంటే ఈరోజు మీరు మీ జీవితంలో ఏమొస్తుంది అంటే, మీ జీవితంలో ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్ని మీకు పెడతారు, నేచర్ మీకు పెడుతుంది. అంటే మీకు ఎలా పెడుతుందంటే, ఈరోజు మనం మన జీవితాన్ని తీసుకొని వచ్చినప్పుడు, మనం ఇక్కడ ఎదిగామా లేదా తెలియడం కోసం కొన్ని విపత్కర పరిస్థితులు ఇస్తారు. ఇప్పుడు మీరు ఏ జీవితంలో అయితే ఉన్నారో ఆ జీవితంలో అలాంటివి 5 ఇస్తారు. ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తికి తన జీవితంలో 5 ఖచ్చితంగా ఉంటాయి. ఈ 5 దేని మీదో చెప్తాను చూడండి. అంటే వాటిని ఆధ్యాత్మిక పరీక్షలు అంటారు. 1 భయం, 2 అధికారం, 3 ధనం, 4 ప్రతిభ, 5 క్షమ. ఈ 5టిని మీరు చూపించాలి ఈ అర్థం మీద. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో ఉంటుంది. ఇందులో సబ్ సైడ్స్ ఉంటాయి. సో ఈ 5 పరీక్షలని మనము నిరూపించాలి. కనుక ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమేమి చెప్తున్నారంటే, ముందు చూద్దాం. ఫస్ట్ భయం గురించి చెప్తాను. అంటే మనకి 5 మీద పరీక్షలు జరుగుతాయి. ఈ అర్థం మీద మీరు ఆధ్యాత్మికంగా ఎదిగారా లేదా అనేది మీకు మీరు తెలుసుకోవడం కోసం 5 ఉంటాయి. కనుక మొట్టమొదటి భయం. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చాక మనము ధైర్యాన్ని నేర్చుకోవాలి. కాబట్టి మనకి భయానికి సంబంధించి పరీక్షలు ఉంటాయి. అందుకే చూసుకోండి, మీకు ఈ మధ్యకాలంలో ఎక్కువ భయానికి సంబంధించిన టెస్టులు వస్తుంటాయి. ఎవడో పోతాడు, మనకు భయం పట్టుకుంటుంది. అంటే ఇంకా నువ్వు కాయ పండు అవ్వలేదు అంటాడు చూడండి. అమ్మా బొమ్మాలి పిండి పండు అయింది అంటాడు కదా, అలా మనం ఇంకా పండు అవ్వలేదు అని అర్థం. అంటే భయం, మితిమీరిన భయం. ఆ భయము మన లోపల ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఆ భయాన్ని మన లోపల పెడతారు. ఆ ధైర్యాన్ని నేర్చుకోవాలి. అంటే భయాన్ని ఓవర్కమ్ చేసే విధంగా నేర్చుకోవాలి. దానికోసం ఈ భయాలను పరీక్ష ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీని మీద ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భీముడు మహాధైర్యవంతుడు, భయం తెలియనివాడు. మరి అతన్ని విశ్వవీరుడిగా ప్రకటించాలి. ఆయన్ని రేపు మహాసంగ్రామంలో ఆయన మీద, ఆయన భుజస్తంధాల మీద ఆధారపడి ఉంది విజయం. అందుకని ఆయనకి భయం అన్న ఒక పరీక్ష జరిగింది. ఏంటి ఆ పరీక్ష అంటే, ఆ భీముడిని బకాసురుడికి భోజనంగా పంపిస్తారు. చూడండి, బకాసురుడికి భోజనం కాదు, బకాసురుడికి భోజనంగా పంపిస్తారు. ఆ కథ మీకు తెలిసే ఉంటుంది. పంచపాండవులు వాళ్ళ లక్కీలు తగలబడ్డాక ఒక గ్రామం వెళ్తారు. గ్రామంలో 5 ఉంటారు. ఆ 5లో ఆ ఊర్లో ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ ఊరు బయట రాక్షసుడు అందరినీ చంపుతుంటే ఈ గ్రామస్తులు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అయ్యా, ఇంటికి ఒక అబ్బాయిని పంపిస్తాము, ఇంటికి ఒక మనిషిని పంపిస్తాము, భోజనం పంపిస్తాము, రెండు బళ్ళతో భోజనం పంపిస్తాం, ఒక మనిషిని పంపిస్తాం, నీకు రోజుకు ఆహారానికి, అందరినీ చంపకని అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ రోజు వీళ్ళ ఇంట్లో, అద్దెకున్న ఇంట్లో ఆ విప్రుడికి
వాటా వస్తుంది. అని ఏడుస్తుంటుంది, అమ్మ నాకు ఒకడే కొడుకు అందుకే ఏడుస్తుంటుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, కుంతిదేవి ఏం చేస్తుందంటే, అమ్మ బాధపడకో, నాకు 5 బెడ్లు ఉన్నారు, అందులో నేను ఒక బిడ్డను పంపిస్తానని అని భీముడిని ఎంపిక చేస్తుంది. భీముడిని ఎందుకు ఎంపిక చేసిందంటే, భీముడికి భయం అన్నది ధైర్యం అన్నది నేర్చుకోవాలి. అక్కడ బకాసుడికి వెళ్ళి భోజనం ఇచ్చిరాపో, నిన్ను కూడా తినేస్తాడు, మరి వెళ్ళిరా అంటది. ఓకే అని చెప్పేసి వెళ్ళి బండి మీద శుభ్రంగా ఆయన తినేసి, ఆ బండి మీద 3 బళ్ళ భోజనం అంతా భీముడు తినేసి వాడిని చావగొట్టేసి వెనక్కి వచ్చేస్తాడు. సో అక్కడ అలాంటి జీవితం, అలాంటి పరీక్ష వస్తుంది అనమాట. అంటే అతనికి టిక్కు పడిపోయింది, యా ఈజ్ క్వాలిఫైడ్ అని. అలాగే మన జీవితంలో కూడా కొన్ని భయాలు మన జీవితంలోకి వచ్చేస్తాయి, మనకి ఇంటి పడిపోద్ది. అప్పుడు మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం దాన్ని పరిశీలించుకొని కొంచెం టైం తీసుకొని ఓవర్కమ్ చేయాలి. ఎవరు ఒకేసారి దాటరు, దీన్ని నెమ్మదిగా దాటుతాం, డోంట్ వర్రీ. కనుక ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మన జీవితంలో భయాన్ని దాటడానికి ధైర్యం నేర్చుకోవాలి. కనుక సాధకుడికి ఇది ఇవ్వబడ మొదట టెస్ట్. అందుకే మీ ఇంట్లో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ అప్పుల వల్ల కానీ, జబ్బుల వల్ల కానీ, అనారోగ్యాల వల్ల రోగాలు అన్నీ క్రియేట్ చేయబడుతుంటాయి. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అది కూడా చెప్పేస్తాను. భయాన్ని అంటే నేను ఎగ్జామ్ చెప్తాను, ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా చెప్తాను. అంటే అదేమంటారు, స్లిప్లు కూడా అందిస్తాను మీకు. ఇది మీరు నేను ఇద్దరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ భయాన్ని ఎలా దాటాలి అంటే సింపుల్, అభయాన్ని తెచ్చుకోవాలి. భయాన్ని దాటాలంటే ఒక్కటే మార్గం మై ఫ్రెండ్స్, అభయం. అది మన పిల్లోడిని చూసి నేర్చుకోవచ్చు. మన పిల్లోడికి భయం కలిగింది అనుకోండి, బయట ఏదైనా పిడుగుపడింది అనుకోండి, వెంటనే మమ్మీ అనుకొని లేకపోతే డాడీ అనుకొని పట్టుకుంటాడు వచ్చి, చూసారా, వెంటనే మనం పట్టుకుంటాడు. అంటే వాడికి ఏముంది, మన మీద అభయం ఉంది. నా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉందన్న ఒక అభయం ఉందన్నమాట, తండ్రి యొక్క అభయం ఉంది వాడికి. అలాగే మనం కూడా మన దైవం యొక్క అభయం ఉండాలి. నాకు నా మాస్టర్ ఉన్నాడు, నాకు నా నారాయణుడు ఉన్నాడు, నాకు మహాదేవుడు ఉన్నాడు, నాకు ఆ పూర్ణాత్మ ఉంది, నాకు నా గురువు ఉన్నాడు, అభయం. ఎందుకంటే అభయమే అసలైన శక్తి, ధైర్యాన్ని ఇస్తుంది. అంతేగాని నేను ధైర్యంగా ఉంటాను అంటే ఏం, అంత డ్రామా అదంతా, ఆ టైంకి అయిపోతారు. కనుక భయం పోవాలి, ధైర్యం రావాలి అంటే, భయాన్ని ధైర్యంగా మార్చాలి అంటే మనము అభయాన్ని కలిగి ఉండాలి. అభయం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఆ దైవానికి మధ్య ఉన్న ఫ్రీక్వెన్సీ, హృదయపు తరంగాల నుంచి వస్తుంది. అది ఇంకెక్కడ కొందామన్నా దొరకదు. అది హృదయం యొక్క విశాలత నుంచి. హృదయం ఓపెన్ చేయండి, ఎప్పుడు ఆ ప్రార్థనలో ఉండండి, ఆ ఫీల్తో ఉండండి. ఓకే ఫ్రెండ్స్, భయాన్ని జయించాలంటే అభయం పెట్టుకోవాలి. ఇక 2వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఎప్పుడైతే అభయం తీసుకోకుండా భయంతో జీవించారో ఎగ్జామ్ ఫెయిల్, మరలా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అలాంటి భయాన్ని నేర్చుకునే పరీక్షలు, ఎగ్జామ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదంతా అందరి జీవితాల్లో జరిగినాయి, ఇవన్నీ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కనుక ఇక నుంచి మీకు భయం కలిగితే మీరు అభయాన్ని పట్టుకోండి. అభయం ఒక్కటే మిమ్మల్ని భయాన్ని నుంచి తీసివేసి ధైర్యాన్ని ఇస్తుంది. అది మీ ఆత్మ నుంచి పెట్టుకుంటారో, పూర్ణాత్మ నుంచి పెట్టుకుంటారో, భగవంతుడి నుంచి పెట్టుకుంటారో, శ్రీరాముడి నుంచి పెట్టుకుంటారో, అల్లా నుంచి పెట్టుకుంటారో, జీసస్ నుంచి పెట్టుకుంటారో, మీ ఇష్టం. లేదా సెల్ఫ్ సోల్ నుంచి పెట్టుకుంటారో మీ ఇష్టం. మీ ఇష్టం. ఇక్కడ ఎవడో మిమ్మల్ని చెప్పేవాళ్ళు లేడు. బట్ అభయం అయితే మాత్రం ఉండాలి. అభయం ఉంటేనే ధైర్యం ఉంటుంది. సో 2వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. 2వ ఎగ్జామ్ దేని మీద జరుగుతుందో చెప్తాను చూడండి. అధికారం మీద జరుగుతుంది. చాలామందికి అధికార స్థానంలో ఉంచి అధికారాన్ని మరింత మంచి చేయడానికి ఉపయోగిస్తున్నారా లేదా అని పరీక్షిస్తారు. అంటే మీకు ఒక అధికారాన్ని ఇచ్చి మీకు ఇవ్వబడ్డ అధికారంతో ఇతరులకి మంచి చేస్తున్నారా లేదా అని పరీక్షిస్తుంది యూనివర్స్. మీరు సరిగా లేరు, మార్కులు కట్ అయిపోతాయి. చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత పెద్ద ఎల్సిడి స్క్రీన్లో చూపిస్తారు, అయ్యా నాకు మోక్షం ఏదే అని అడుగుతారు. ఏదినైనా నీ అధికారం ఇస్తే ఏం చేశాను, కిందనంతా ఏం చేసావు, నీ అధికారాన్ని దుర్వినియోగం చేసావు, దాష్టికాలు చేసావు, ఇష్టం వచ్చినట్టు చేసావు, కుదరదు, ఐఎమ్ సారీ, ఇంకొకసారి పో అంటారు. మళ్ళా రావాల్సింది, అంతే, పోయిందేం లేదు. మళ్ళీ ఇంకోసారి జన్మ తీసుకొని మళ్ళీ ఇంకో సాధన చేసి మళ్ళీ 4 మంచు మొక్కలు వేసుకొని మళ్ళీ మంట పట్టినట్టు కూర్చొని తడిగుడ్డ వేసుకొని చావాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి అంటారు. ఒకసారి ట్రైనింగు, ఒకసారి ఎగ్జాము. సేమ్ మార్చిపోయిన సెప్టెంబరు ఎలా ఉందో అలాగే ఇప్పుడు మార్చిలో ఫెయిల్ అయ్యాము, మళ్ళీ సెప్టెంబర్లో రాసుకోవాలి. మరి సెప్టెంబర్లో రాయాలంటే మార్చికి సెప్టెంబర్కి మధ్యలో ఏముంది? ఆ మధ్యలో ఉన్న ట్యూషన్కి వెళ్ళాలి, పుస్తకాలు తీయాలి, చదవాలి, రాయాలి,
ఎంత చావు ఉంటుంది మీకు తెలీదా? సేమ్ అంతేనండి. ఇక్కడ ఎట్టుందో అక్కడ అట్టే ఉంటుంది. కనుక అధికారం, అబ్బాయి నేనేం అధికారం అండి, నాకే అధికారం ఉందండి అనేరు. మీ ఇంట్లో మీరు అధికారి. ఒక ఇంట్లో ఒక పెద్ద ఉంటారు, పెద్ద వ్యక్తి ఉంటాడు, ఒక అత్తగారు ఉంటుంది, ఆమె అధికారి. ఆమె అధికారాన్ని దుర్వినియోగం చేసిందా లేదా కౌంటింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ప్రతిదీ లెక్క వేయబడుతుంది. మీరు భ్రమంలో ఉండకండి, మొత్తం లెక్క వేయబడుతుంది. కనుక అధికార స్థానంలో ఉంచి చూడండి, మమ్మల్ని మీరు అధికార స్థానంలో ఉంచుతారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మామూలు మన కుటుంబాల్లో జరిగేది చెప్తాను. ఒక స్త్రీ ఉంటుంది, చాలా నిస్సహాయ స్థితిలో పెళ్లి చేసుకొని ఒక చిన్న, అంటే ఒక ఉమెన్, ఒక అమ్మాయి, టీనేజ్ అమ్మాయికి పెళ్లి చేస్తారు. చిన్న అమ్మాయి ఏ అధికారం ఉండదు, ఆ ఇంట్లోకి వస్తుంది. ఆ తర్వాత ఆమె మీద అందరూ అధికారం చేస్తారు. భర్త చేస్తాడు, అత్తగారు చేస్తారు, అందరూ చేస్తారు. అలా నెమ్మది నెమ్మది పెరిగే ఏమవుతుంది, ఆమె పిల్లలకు అంటది. తర్వాత ఆమె పెద్దది అవుతుంది. ఇంట్లో ఉన్న అత్తగారు, తాతగారు, మామగారు అందరూ పోతారు, ఏం అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది మీరు చూడండి. ఇదే సృష్టి విచిత్రం. ఏం అధికారం చూపించడం మొదలెడుతుంది. తన అత్తగారు పెట్టిన చారళ్ళన్నీ, ఆరళ్ళన్నీ ఇక్కడ చూపిస్తుంటుంది. అది జరుగుతుంది, మీ చుట్టూ జరుగుతుంది, చూసుకోండి. ప్రతి అత్తగారు ఒకప్పుడు కోళ్లే కదా, కోళ్ళప్పుడు తను ఎన్ని బాధలు పడిందో కదా, అవన్నీ మర్చిపోతుంది అధికారంలోకి రాగానే. చూసారు ఫ్రెండ్స్? కనుక మీరు గుర్తుపెట్టుకోండి, అధికారము అన్నది మీరు ఒక్కటే. అధికారం అనగానే నేను ఏదో ఎమ్మెల్యేలోనే ఎంపీని అనుకున్నారు కాదు. మీ స్థాయిలో మీకు ప్రతి వ్యక్తికి అధికారం ఇవ్వబడుతుంది. ఎక్కడో చోట అన్నగా అధికారం ఉంటుంది తమ్ముడి మీద, భర్తగా అధికారం ఉంటుంది భార్య మీద, తల్లిగా అధికారం ఉంటుంది పిల్లల మీద, టీచర్గా అధికారం ఉంటుంది స్టూడెంట్స్ మీద, గురువుగా అధికారం ఉంటుంది పిల్లల మీద, అందరికీ ఎక్కడో, శిష్యుల మీద, అందరికీ ఎక్కడో చోట అధికారం ఉంటుంది. అధికారాన్ని ఇస్తారు మీకు. మొదట ఉండదు, మీరు చూసుకోండి కావాలి. మొదట మీకు అధికారం ఉంది, ఎవరికన్నా ఇక్కడ అధికారం లేదు. రన్ అధికారం ఇవ్వబడుతుంది. ఈ అధికారం అన్నది కూడా వన్ ఆఫ్ ద టెస్ట్, ఇవ్వబడ్డ పెద్ద ముగ్గది. అందులో ఎలా ఉన్నారో రికార్డ్ చేయబడుతుంది. అంటే మీకు భయం ఇవ్వబడుతుంది, అధికారం ఇవ్వబడుతుంది, ధనం ఇవ్వబడుతుంది, ప్రతిభ ఇవ్వబడుతుంది, క్షమ ఇవ్వబడుతుంది. 5 అవకాశాలు ఇస్తారు. ఈ 5ట్లో కనుక మీరు సక్సెస్ అయితే ఫ్రెండ్స్, పరీక్ష పాస్ అయిపోయినట్టు. పరీక్ష పాస్ అయిపోతే ఏమొస్తుంది? స్టార్స్ వస్తాయి. ఇంకా అక్కడ నుంచి భూలోక యాత్ర పూర్తయిపోయి దేవాత్మల సెక్షన్కి వెళ్తాం, ఏంజల్స్. మళ్ళీ అక్కడ వేరే టెస్టులు ఉంటాయి. అందుకని నేను ఆ టెస్టులు చెప్పదలుచుకోలేదు. ఈరోజు భూమి మీద జరుగుతున్న ఆధ్యాత్మిక వ్యక్తులకి 5 రకాల పరీక్షలు ఉంటాయి, స్పిరిచువల్ ఎగ్జామ్స్. పాస్ అయితే తీరాలి, కాపీ కొట్టేయండి కావాలంటే, పాస్ మాత్రం అవ్వాలి. కనుక ఈరోజు ఈ స్పిరిచువల్ ఎగ్జామ్స్లో మనం పాస్ అవ్వాలంటే దానికి ఒక్కటే దారి. ఏంటా దారి అంటే కాపీ కొట్టేని పాస్ అయిపోండి. కాపీ కొట్టడం ఎలాగా? మన ముందు ఉన్నారు కదా, మన ముందు ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా రాశారో అలా చూడండి. ఇప్పుడు మన సీనియర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆధ్యాత్మికంలో ఉన్నాను, నేను ఒక గురువు అధికారంలో ఉన్నాను, నా గురువు ఏ విధంగా ఉన్నాడు చూడాలి మీరు. లేకపోతే మీరు కుటుంబం పెద్దగా ఉన్నారు, అందులో పాస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో చూసుకొని ఆ విధంగా సక్సెస్ అయిన స్టోరీస్ ఉంటాయి, ఫెయిలియర్ అయిన స్టోరీస్ ఉంటాయి. సక్సెస్ స్టోరీస్ని స్టడీ చేయాలి. ఏ విధంగా పాస్ అయ్యాడబ్బా? భారతదేశానికి స్వతంత్రం రావడానికి అందరూ కృషి చేశారు, కానీ గాంధీయే పాస్ అయ్యాడు, అందులో సందేహమే లేదు. అందరూ కష్టపడ్డారు, నేను ఒప్పుకుంటాను. కానీ గాంధీ గారు ఎక్కడ పాస్ అయ్యారంటే అహింస సిద్ధాంతం తీసుకొచ్చి పాస్ అయ్యాడు ఆయన. అది ప్రతిభ. చూసారు ఫ్రెండ్స్? కనుక 1 భయము, 2 అధికారము, 3 దానము, 4 ప్రతిభ, 5 క్షమ. ఈ 5 మీద ప్రతి ఒక్క సాధకుడికి పరీక్ష నడుస్తూనే ఉంటుంది, వాళ్ళ లెవెల్లో వాడికి. ఇక లెవెల్స్ ఉంటాయి మళ్ళా. కనుక అధికారం రాగానే అధికార స్థానాన్ని మరింత మందికి మంచి చేస్తున్నారా లేదా అని పరీక్ష, స్కానింగ్ జరుగుతుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. దీనికి సీసీ కెమెరాలు ఉంటాయి. ఎక్కడ పెడతారండి అట్లా అనుకున్నారు? మన మనసే, ఇంకేమీ లేదు. మన మనసే మన సీసీ కెమెరా. మీ మనసుకు తెలియకుండా మీరు ఏమైనా చేస్తారేంటి? దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనక మహారాజు అధికారంలోకి రాగానే ఏం చేశాడు తెలుసా? తన అధికారాన్ని ఎప్పుడూ కూడా సేవకు వాడేవాడు జనక మహారాజు. బలరాముడు
దుర్యోధనుడు అధికారంలోకి రాగానే ఏం చేశాడు? వాళ్ళని ఎలా చంపాలి, వీళ్ళని ఎలా లాగాలి, వాళ్ళని ఎలా చెయ్యాలి అని ఈ కూయెత్తులతోనే సరిపోయింది వాళ్ళ జీవితం అంతా. ధృతరాష్ట్రుడు అధికారంలోకి రాగానే ఏం చేశాడు? ఫెయిల్ అయిపోయారు వీళ్ళందరూ. ఫెయిల్యూర్ స్టోరీస్ ఇవన్నీ. సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయి. అదే ధర్మరాజు అధికారంలోకి వచ్చాడు. అదే దుర్యోధనుడికి వీళ్ళు 13 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు 13 సంవత్సరాల టైం దొరికింది కదా, అప్పుడు అధికారంలోకి వచ్చారు కదా. మరి ఏం చేశారు? అక్కడ రికార్డ్ లేదు. చూసారా ఫ్రెండ్స్? శ్రీరామచంద్రుడు అరణ్యవాసంకి వెళ్ళాడు, అరణ్యవాసం నుంచి వచ్చాడు. శ్రీరాముడు పాలన అధికారంలోకి రాగానే ప్రజలను కన్నబిడ్డలా పాలించాడు. మరి మిగతా రోజులంతా ఏం చేశారు? మిగతా వాళ్ళందరూ తినేసి పడుకున్నారు, అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అందుకే చరిత్రలో అవి నిలబడలేదు. ఈరోజు కూడా శ్రీరాముడు పాలన గురించి చెప్పుకుంటున్నారు, ఈరోజు కూడా ధర్మరాజు పాలన గురించి చెప్పుకుంటున్నారు. వై? వాళ్ళు అధికారాన్ని కరెక్ట్గా ఉపయోగించారు. అందుకని వాళ్ళకి పాస్ ఇచ్చారు, పాస్ సర్టిఫికెట్. పాస్ కూడా కాదు, మెరిట్. మళ్ళీ స్కాలర్షిప్లు ఉంటాయి, దానికి అవార్డ్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కనుక మన లెవెల్లో మనం చూసుకుందాం. మీకు ఇప్పుడు అధికారం ఉన్నది మీ ఇంట్లో. ఒక పిల్లవాడిగా ఉన్నాడు, వాడు పెద్దవాడు అవుతాడు. పిల్లలందరినీ సరిగా అర్థం చేసుకోరు. ఏదో డైలాగ్ ఉంది కదా, ఈ పెద్దలు ఉన్నారే పిల్లల్ని ఎప్పుడు అర్థం చేసుకోరు అంటారు. ఈ పిల్లలు వాడు పెద్దడు అవుతాడు, పెద్దడైన తర్వాత ఆడిపిల్లల్ని అర్థం చేసుకోడు. అక్కడ వాడి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. పీఠాధిపతులు అవుతారు, గురువులు అవుతారు, ధ్యాన కేంద్ర నిర్వాహకులు అవుతారు. అధికారాన్ని మిస్యూజ్ చేస్తాం మనం. ఇష్టమైన వాళ్ళని అందరం ఎక్కించుకుంటాం, ఇష్టం లేని వాళ్ళు రావద్దంటాం. అంటే కొన్ని కండిషన్స్, సిస్టము, రూల్స్ ఉంటాయి. అది ఓకే, ఒప్పుకుంటాను. నాకు వాడు ఉన్నాడు, ధ్యాన కేంద్రం పెట్టాడు, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసాడు, పెద్ద సెంటర్ పెట్టాడు. వాడికి నచ్చిన వాళ్ళే రమ్మంటాడు, నచ్చిన వాళ్ళు రావద్దు అంటాడు, వాళ్ళని రానివ్వకండి అంటాడు. అక్కడ ఏదైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళ అందరి మీద నిర్ణయం తీసుకొని వాళ్ళని తీసేయచ్చు. నేను ఎంతమందిని చూశాను అలాగా, నాకు ఎంత అసహ్యం వేస్తుంది వాళ్ళని చూస్తే. అలాంటి పొరపాటు చేయకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా మనకు ఒక అధికారం ఇవ్వబడ్డప్పుడు తోటి ఆధ్యాత్మిక వ్యక్తులందరికీ వెల్కమ్ చెప్పాలి. ఒకవేళ ఎవరన్నా ఒకళ్ళిద్దరు అందులో మిస్టేక్ చేసి అక్కడ డిస్టర్బ్ చేస్తుంటే, మిగతా సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళని తొలగించవచ్చు. అది కూడా స్వనిర్ణయం కాదు, అందరితో మాట్లాడి తొలగించవచ్చు. కానీ దుర్వినియోగం చేయకూడదు. ఇది స్కాన్ చేస్తుంటారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే 5 పరీక్షలు మీకు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎంత సాధన చేసుకోండి, ఎంత తలకిందులు తపస్సులు చేయండి, ఏం రాదు. పాస్ అయితేనే. అదంతా స్టడీస్, ఇది ఎగ్జాము. నేను ఈరోజు స్టడీస్ గురించి చెప్పట్లా, ఎగ్జామ్ గురించి చెప్తున్నా. మీరందరూ సాధకులే నాకు తెలిసి. బ్రహ్మాండమైన సాధన చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కళ్ళు 10 గంటలు కూర్చొని ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ నేను చెప్తున్నా, బీ రెడీ. ఎగ్జామ్ నడుస్తుంది. ఎప్పుడు ఉంటుందండి అంటే అది ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఎప్పుడు ఇంకా వాళ్ళకి పిల్లలకి ఎగ్జామ్ అయితే పలానా నెలలో ఉంటుంది. ఏదో కింద మీద పడి ఆ నెల ముక్కి మూలిగి చదివేస్తే అయిపోద్ది. మనకు అట్లా కాదు, మనకు ప్రతి క్షణం ఎగ్జామే. ఎందుకంటే బాల్యాత్మ యువనాత్మ అయింది, యువనాత్మ ప్రౌఢాత్మ అయింది. ఇప్పుడు మనం ప్రౌఢాత్మలం, అన్లైటెడ్ సోల్స్గా మారిపోతున్నాం, వృద్ధాత్మలు అవ్వబోతున్నాం. ఎగ్జామ్లో పాస్ అయ్యారా, ఈ 5 సబ్జెక్టుల్లో మీరు వృద్ధాత్మ అయిపోతారు. వృద్ధాత్మ అయిపోతే ఇంకా వెలుగు. వాళ్ళ మాట మంత్రం అయిపోతుంది, వాళ్ళ స్పర్శ మధురం అయిపోతుంది, వాళ్ళ కాంతి అద్భుతం అయిపోతుంది. ఊరికే పాస్ అయితే ఊరికే ఏదో పాస్ అయ్యారు కాదండి. పాస్ అయిన తర్వాత వాడికి ఎన్ని బెనిఫిట్స్ అనుకున్నారు, ఎందుకు కష్టపడతారు అనుకున్నారు? ఒక చిన్న పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, ఒక ఆఫీసర్ ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, డిఎస్పీ ఉన్నారు. ఇద్దరు ఎవరికి ఉంటుంది చెప్పండి? పోలీస్ కానిస్టేబుల్కి ఎంత వాల్యూ ఉంటుంది, డిఎస్పీకి ఎంత వాల్యూ ఉంటుంది, ఎస్పీకి ఎంత వాల్యూ ఉంటుంది? ఎస్పీ రాగానే మొత్తం అంతా అటెన్షన్లోకి రావాలి. ఎందుకంటే ఇతను ఆ స్థాయికి వెళ్ళడానికి ఎన్నో ఎగ్జామ్స్ దాటి రాశాడు. అలాగే ప్రాపంచికంలోనే ఇంత ఉంటే ఆధ్యాత్మికలు ఎంత ఉంటుందో మీరు ఊహించండి. అది విశ్వాన్ని నిర్దేశించే సెక్షన్ అది. అందుకని ఫ్రెండ్స్, ఈ పాస్ అయిపోయారనుకోండి, ఇంకా మీరేం మాట్లాడక్కర్లా, మీ మాట మంత్రం అయిపోద్ది, మీ చూపు శాసనం అయిపోతుంది. అందుకే మీరు గురువులందరూ చూడండి, గురువులు చెప్పగానే ఎందుకు శాసనం అయిపోద్ది. ఇప్పుడు ఆయన చెప్పాడు, నేను 70 లక్షలు పెట్టి పిరమిడ్ కడుతున్నామండి అని. ఎందుకని పత్రిక చెప్పాడండి, అందుకే కట్టేస్తున్నామండి అంటే ఆయన మాట శాసనం అయిపోయింది. ఎందుకైంది? ఆయన పాస్ అయ్యాడు కాబట్టి.
అందుకనే ఫ్రెండ్స్ ఆధ్యాత్మిక పరీక్షలో అత్యంత విలువైనవాయి. కనుక అధికారం, భయం, అధికారం. ఇక 3వ పాయింట్లోకి వెళ్ళిపోతాం. ధనం మీద కూడా పరీక్ష జరుగుతుంది. మీకు బాగా ధనం ఇచ్చి దానివల్ల మీరు వ్యక్తిగా ఏమైనా మారారా అని పరిశీలిస్తారు. లేదా ధనం ఇవ్వకుండా మీరు తృప్తిగా ఉన్నారా అని పరీక్షిస్తారు. ఈ రెండిట్లో జరుగుతుంది. అంటే బాగా ఇచ్చి సంపన్నుడిగా పుట్టించి నువ్వు ఏమన్నా మారావా అని పరిశీలిస్తుంటారు. అంటే నీకు అహం వచ్చిందా, ధనం రాగానే మదం వచ్చిందా చూస్తుంటారు. చాలామంది మదం వచ్చేస్తుంది కదా, ధనం రాగానే మదం వచ్చేస్తుంది ధనబలం చూసుకొని. లేదు అసలు ఏం ధనం ఇవ్వకుండా ఒక్కొక్కసారి పీకేస్తారు మొత్తం. ఎందుకు కుచేలుడికి ధనం అంతా పీకేశారు ఎందుకు అనుకున్నారు? నెక్స్ట్ దరిద్రుడు ఎందుకు అయిపోయాడు? అప్పుడు కూడా తృప్తిగా ఉన్నాడు కుచేలుడు. కృష్ణుడికి అటుకులు తీసి ఇచ్చాడు. కృష్ణ తినవయ్య, తృప్తిగా తిన్నాడు. అంతే, ఆ సంపదలు వచ్చేసినాయి. చూసారా అక్కడ తృప్తి. అంటే పేదవాడిగా ఉన్నప్పుడు తృప్తిగా ఉన్నావా, ఏది పేదవాడిగా చేసేసి నిన్ను. అంటే కర్మ సిద్ధాంతం నేను చెప్పట్లేదు ఈరోజు, అటువైపు వెళ్ళొద్దు. ఈరోజు ఈ టాపిక్లో ఉన్నాం. లేదా సడన్గా ధనం ఇచ్చేసి నేను మోహంతో ఉన్నావా, మళ్ళా ఆశ ఏమైనా పెరిగిందా చెక్ చేస్తారు. మళ్ళా మొదటికి వచ్చేస్తాం. ఈ ఎగ్జామ్లో ఫెయిల్. 5 సబ్జెక్టులు ఏమంటే ఎక్కువ ఉండవు. భయం, అధికారం, ధనం, ప్రతిభ, క్షమ. 5 ఎగ్జామ్స్. తుకారాంకి ఒక్క పైసా లేదు. పొలం వెళ్తాడు, పంట పండుతుంది, చెరుకు పంట. ఇంటికి వస్తుంటాడు, అందరూ అడుగుతుంటారు అయ్యా మాకెవరా అని. అందరికి ఇస్తాడు, సంతోషంగా ఇస్తాడు. ఇంటికి వచ్చేదానికి ఒక చెరుకు ఉంటుంది. వాళ్ళ ఆవిడ తీసుకుని కొడుతుంది, అది 2 ముక్కలు అయిపోద్ది. జిజియా పరందాముడు ఎంత గొప్పవాడు, నీకో ముక్క నాకో ముక్క అంటాడు. ఎంత తృప్తితో చూడండి. అందుకే అతనికి మోక్షం వచ్చింది. తుకారాం గారికి, భక్తి తుకారాం గారికి మోక్షం లైవ్ వచ్చింది, జిజియాకి రాలేదు. ఎందుకంటే ఆమెకు తృప్తి లేదు. కనుక ఫ్రెండ్స్, ధనం ఇచ్చి ధనం ఇవ్వక, 2 చోట మీకు ఆధ్యాత్మిక పరీక్ష ఉంటుంది. నేను వేరే క్లియర్గా చెప్తున్నాను, స్టాంప్ వేసి చెప్తాను, బల్ల గుద్ది చెప్తాను. కావాలంటే ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే శాఖారులుగా ఉంటారో, ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచం వైపు ఆకర్షితులు అవుతారో, ఎవరైతే ఉన్నతాత్మగా మారాలని సంకల్పించుకుంటారో వాళ్ళందరూ గత జన్మలో సాధకులే. ఈ జన్మలో మీరు చేసింది ఏమి లేదు. ఏదో ఈ జన్మలో చేసిన గంట ధ్యానానికి ఇంత వచ్చేస్తుంది అనుకున్నారా ఏంటి? చచ్చారు. మనం చచ్చాం. తిండి తిప్పలు మానేసి డొక్కలు ఎండించేసుకొని. నేనైతే ఒకానొక జన్మలో బ్రహ్మచారిగా ఉండి నా ఈ డొక్క ఉంటుంది కదా, ఈ పొట్ట అది అంటుకుపోయింది పూర్తిగా. స్కెల్టన్ లా అయిపోయాను నేను. అంత సాధన చేశాను ఒకానొక జన్మలో. అందుకే ఈ జన్మలో మనకు ఇది వస్తుంది, ఈ జీవితం. రాత్రి రాదు ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటున్నారు? ఏదో గంట ధ్యానం చేస్తే వచ్చేసిన ఫలితాలు అనుకుంటున్నారేంటి? కాదు. మనందరం ఖచ్చితంగా గత జన్మల్లో సాధకులం. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాము? ఫర్ ద టెస్ట్, అంతే. పరీక్షలకు. ఈ పరీక్షల్లోనే పని కూడా పెట్టుకుంటాం. ధ్యాన ప్రచారం, ధర్మ ప్రచారం ఇవన్నీ పెట్టుకుంటాం. చూడండి, అందుకే మనకే పడుతుంది ఇదంతా. ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా మనం పిరమిడ్లు కట్టాలి, ధ్యానం చెప్పాలి, లేకపోతే ఎవరికన్నా శాఖాహార ర్యాలీలు చేయాలి? ఎందుకు మనకే ఇంత ఉంది అంటే మనం అంత చేసాము, అంత అనుభవించాము, అంతా అయిపోయింది. కనుక మనము ధనము ఇవ్వబడుతుంది, అహం తెచ్చుకోకండి. ధనం లేనప్పుడు తృప్తితో ఉండండి. ఈ 2 చెక్ చేసుకోండి. భయాన్ని పోగొట్టాలంటే అభయంతో ఉండండి. అంటే భయం అన్న దానిలో పాస్ అవ్వాలంటే అభయంతో ఉండండి. అధికారం అన్న దానిలో పాస్ అవ్వాలంటే ప్రతి వ్యక్తిని గౌరవించడంలో ఉండండి. ఓకే, ప్రతి ఒక్కరిని అంగీకరించడం. అధికారంలో ఉన్నవాడు అంగీకరించాలి ఎదుటి వ్యక్తుల్ని. ధనం మీద ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే తృప్తిగా అన్న ఉండాలి, అంటే లేకపోతే తృప్తి ఉండాలి, ఉన్నప్పుడు మోహం లేకుండా ఉండాలి, అత్యాశ లేకుండా ఉండాలి. ఆశ వేరు, అత్యాశ వేరు. అత్యాశ అనమాట ఇంకా 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 ఇంకతే అయిపోతుంది అక్కడ. ఎంతమంది అనుకున్నారు, ఎంతమంది పోయారనుకున్నారు ఎడ్జ్లో. కృష్ణుడు క్లియర్గా చెప్పాడు, చివరికి మిగిలేదు ఒక్కడే. 1000 మంది నన్ను తెలుసుకోవాలని వస్తారు, అందులో చివరికి మిగిలేదు ఒక్కడే అన్నాడు కదా. అదే ఇది. నేను సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను అంతే. కనుక ఫ్రెండ్స్, ధనాన్ని కలిగి ఉన్నప్పుడు తుకారంలాగా తృప్తిగా ఉండాలి. భయం కలిగినప్పుడు భీముళ్లాగా నిశ్చింతగా ఉండాలి. రామదాసుని జైల్లో పెట్టేసి కొడుతున్నారు, రామునే ప్రార్థించాడు అంతే. ఇంక మిగతాది నాకు అనవసరం. చూసారా ఎంత అతనికి నిశ్చింత, ఎంత విశ్వాసము.
రామదాసు లాగా అన్నమయ్యని తాళ్ళు మీద ఆడేసి కింద కాల్చారు మంట పెట్టి. అయినా సరే ఆ శ్రీహరే వస్తాడు అన్నాడు. లక్ష్మీ నరసింహునే పిలిచాడు. చూసారా ఎలా ఉంది వాళ్ళకి, అదంతా ఎలా ఉంది అంటే ఒకటే. అంత ధైర్యం ఎలా వచ్చింది వాళ్ళకి? రాజుని ఎదిరించే ధైర్యమా? ఒక రాజుని ఎదిరించారు వాళ్ళు. రాజుని ఎదిరించే ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది? అభయం, శ్రీరాముడు అభయం, పలుకే బంగారం ఆయన శ్రీరామచంద్ర. చూసారా, అన్నమయ్యకేమో వెంకటేశ్వర స్వామి అభయం, మీరాబాయికేమో రాముడు అభయం. భయం లేదు. శబరి అడవిలో ఒక్కతే కూర్చుంది ముసలి మామగారు, భయం లేదు. ఎందుకని? అభయం, శ్రీరాముడు వస్తాడని, అంతే. కనుక అభయం, భయానికి విరుగుడు అభయం. భయం అన్న ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే అభయం, అధికారం అన్న ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే అంగీకారం, ధనం ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే 2 కోణాలు ఉంటాయి దీనిలో. ఒకటి తృప్తి, 2 అత్యాశ లేకుండా ఉండడం. ధనం ఉన్నప్పుడు అత్యాశ లేకుండా ఉండడం, లేకపోతే బలుపు లేకుండా ఉండడం. బలుపు అందాం, కరెక్ట్ పదం అది. ధనం ఉన్నవాడికి బలుపు ఎంత వచ్చేస్తుంది, అబ్బా ఏం బలుపురా బాబు, ఉదరగొట్టేస్తుంటారు. ధనం రాగానే బలుపు రాకూడదు, ధనం లేనప్పుడు తృప్తి పోకూడదు. ఇది ఈ ఎగ్జామ్స్కి కీవర్డ్స్. నేను ప్రతిదానికి మీకు స్లిప్లు ఇచ్చేస్తాను, స్లిప్లు పెట్టి కొట్టేయండి అంతే. ఎందుకంటే నేనే కొట్టుకొచ్చాను ఎక్కడొక్కడో తిరిగి. తర్వాత పాయింట్లోకి వెళ్దాం. ప్రతిభ మీద కూడా మీకు పరీక్ష జరుగుతుంది. మీకు ఒక ప్రతిభ నైపుణ్యాన్ని ఇచ్చి వెలుగు కోసం వాడుతున్నారా, అంధకారం కోసం వాడుతున్నారా పరీక్షిస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు ఒక ప్రతిభనిస్తారు, దాన్ని వెలుగు కోసం వాడుతున్నావా, అంధకారం కోసం వాడుతున్నావు. ఇప్పుడు నాకు ఒక ప్రతిభ ఉంది, వాక్ ప్రతిభ. నేను ఏదైనా ఆలవోకగా అర్థమయ్యేలాగా చెప్పగలను, అది నా ప్రతిభ, అంతే. లోపల సరుకు సరంజామం అంతా వాళ్ళు ఇచ్చేదే. సరుకులన్నీ వాళ్ళు ఇస్తారు, మనం దాన్ని తయారు చేస్తాం అనమాట, అంతే. నాకు ఆ ప్రతిభ ఉంది. అయితే దీన్ని నేను వెలుగుకు వాడుతున్నానా, అంధకారానికి వాడుతున్నానా? అడాల్ఫ్ హిట్లర్ ఉన్నాడు, తనకు ఒక ప్రతిభ ఉంది, వాక్ ప్రతిభ. ఒక్క మాట చెప్పాడు, ప్రపంచం జర్మన్ అంతా తరలి వచ్చింది. ఎందుకు వచ్చింది? అతని దగ్గర ఆ ప్రతిభ ఉంది. అయితే దాన్ని దేనికి వాడాడు? అంధకారానికి వాడాడు, రెండో ప్రపంచ యుద్ధానికి వాడాడు. చూసారా ఫ్రెండ్స్? కనుక ప్రతిభని, గాంధీజీకి ఒక ప్రతిభ ఉంది. అహింస వైపు వాడాడు, దాన్ని వెలుగు కోసం వాడాడు. అడాల్ఫ్ హిట్లర్ హింస వైపు వాడాడు, అంధకారం వైపు. అతను ఫెయిల్ అయ్యాడు, ఇతను పాస్ అయ్యాడు. రవీంద్రనాథ్ ఠాగూర్కి ఒక అద్భుతమైన ప్రతిభ ఉంది, వెలుగుకు వాడాడు. 2 మార్గాలు, మీరు దేనికి వాడతారనేది మాత్రం చూస్తారు. కర్ణుడికి విలువిద్య అన్న ప్రతిభ ఉంది, దేనికి వాడాడు? అంధకారం వైపు వాడాడు, అధర్మం వైపు. అదేంటే నా ఫ్రెండ్ అన్నాడు, ఏదో చెప్పుకున్నాడు ఆయన. అర్జునుడికి ప్రతిభ ఉంది, దేని వైపు వాడాడు? వెలుగు వైపు వాడాడు. చూసారా ఫ్రెండ్స్? వెరీ సింపుల్. మీరు ఎటు వాడుతున్నారు అన్నది మాత్రం పరిశీలిస్తారు. ఇక్కడ ప్రతిభ ఉండడం గొప్ప విషయం కాదు, దాన్ని ఎలా వాడుతున్నారు అన్నది గొప్ప విషయం. ప్రతి ఒక్కరికి ప్రతిభ ఉంటుంది, ఎవరి లెవెల్లో వాళ్ళకి. మీరు వెలుగు వైపు వాడుతున్నారా, చీకటి వైపు, అంధకారం వైపు వాడుతున్నారా అన్నది మాత్రం రిజల్ట్. అది మీరే పరిశీలించుకోండి. ఎవడికాడు పరిశీలించుకోండి. ఇవన్నీ ఏం చెప్తాం మనం? కనుక ఫ్రెండ్స్, ప్రతిభ అన్నది చాలా ముఖ్యమైనది. కనుక మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మొట్టమొదటిగా భయం అన్నది మీకు ఎగ్జామ్గా ఇవ్వబట్టప్పుడు మీరు అభయం అన్నది పెట్టుకొని ధైర్యాన్ని తెచ్చుకొని ఎగ్జామ్ పాస్ అయిపోవాలి, అభయం అన్న స్లిప్ పెట్టి. 2, అధికారం అన్నదే ఎగ్జామ్ ఇచ్చినప్పుడు మనము అంగీకారం అన్న స్లిప్ పెట్టి ఆ ఎగ్జామ్ పాస్ అయిపోవాలి. అంగీకారం, అధికారం ఉంటే అంగీకారం. ఎస్, నేను అందరిని అంగీకరిస్తాను, నిన్ను అంగీకరిస్తాను చెప్పు, నా ఇంట్లో అందరిని అంగీకరిస్తాను చెప్పు. అందరూ మాట్లాడాలి. నాకు మైక్ ఇచ్చారు, నేను అధికారిని, ఇప్పుడు మైక్ మాట్లాడడానికి ప్లీజ్ మీరు మాట్లాడండి, ప్లీజ్ మీరు మాట్లాడండి, అందరికీ ఇస్తాను నేను. మళ్ళీ నా సమయం నాకు ఉంటుంది. ఇది పరీక్ష మై డియర్ ఫ్రెండ్స్, ఇంకేం లేదు ఇక్కడ. నేను మరలా చెప్తున్నాను, ఈ జన్మలో మీరు సాధన చేయడానికి ఏం లేదు అసలు నన్ను అడిగితే. ఎవరు? ఇందాక చెప్పిన లిస్టులో 40 రోజులు ధ్యానం చేయగలిగిన వాళ్ళు, శాఖాహారులు అయిపోయిన వాళ్ళు, ధ్యాన ప్రచారం చేయడానికి ఇష్టపడుతున్న వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎదగాలన్న తపన ఊరుతున్న వాళ్ళందరూ నేను చెప్తున్నాను, మీ జన్మలన్నీ పూర్తి అయిపోయినాయి సాధనా జన్మలో. ఇది పరీక్షా జన్మ.
పర్ఫెక్ట్గా మీరు పాస్ అయితే నెక్స్ట్ జన్మలో హయ్యర్ వరల్డ్కి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. లేకపోతే ఏం లేదు, మళ్ళీ పరీక్ష రాయడానికి వస్తాం, అంత పెద్దదేం కాదు. మళ్ళీ అదే స్కూలు, అదే కాలేజీ, అదే, అంతే, అంతమించి ఏమి ఉండదు. ఓకే. తర్వాత ధనం వచ్చినప్పుడు మీరు మదం వైపు తిప్పారా, తృప్తి వైపు ఉన్నప్పుడు మదం వైపు తిప్పారా లేదా అని చెక్ చేస్తారు. మదం వైపు తిప్పలేదు, గుడ్, పాస్. ధనం లేనప్పుడు నాకు డబ్బులు లేవు, నన్ను ఆడు దోచుకున్నాడు, ఇది దోచుకున్నాడు, ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉన్నారా, లేకపోతే ఉన్నదంతా తృప్తిగా ఉన్నారా? తృప్తిగా ఉన్నామా, అబ్బా మాకు చాలు, ఇంత వస్తుంది, ఎంత తృప్తిగా ఉన్నామా దేవుడా, నీకు ఎంత కృతజ్ఞతలు అయ్యా. తృప్తి మీద పరీక్ష జరుగుతుంది, పాస్ అయ్యా, మళ్ళీ సంపదలు వస్తుంటాయి. అది విచిత్రం. చాలా చాలా చిన్న సంపద ఉన్న వాళ్ళు ఎంత తృప్తిగా ఉన్నారో వాళ్ళందరికీ వస్తానే ఉంటుంది. మీరు గమనించండి, కావలిస్తే నెలకి ₹1,00,000 ఇన్కమ్ వచ్చేవాడు సంతోషంగా లేడు, నెలకి ₹10,000 వచ్చేవాడు సంతోషంగా ఉన్నాడు. మీరు కావలిస్తే చూడండి. కారణం ఏంటంటే వీడు తృప్తి అన్న దానిలో ఎగ్జామ్లో పాస్ అయ్యాడు, వీడు పాస్ అవ్వలేదు. వాడికి 2,00,000 వచ్చి, 1,00,000 వస్తే 2,00,000 అప్పు రెడీగా ఉంటుంది. వీడికి 10,000 వస్తే 5,000 ఖర్చు ఉండి 5,000 మిగులుతుంది. మీ అందరూ అనుభవాలే ఇవన్నీ. కనుక ధనం అన్న సబ్జెక్ట్లో పాస్ అవ్వాలంటే తృప్తి లేనప్పుడు, ఉన్నప్పుడు మద లేకుండా ఉండడం, షేరింగ్లో ఉండడం, అందరికి పంచడం. తర్వాత 4లోకి వెళ్ళిపోతాం, ప్రతిభ ఉన్నదాన్ని నా దగ్గర, నా ప్రతిభ ఈరోజు నాకు సబ్జెక్ట్ ఉంది, దాన్ని దేనికి వాడుతున్నాను నేను? వెలుగుకు వాడుతున్నాను. పాస్, అంతే, డిస్టెన్షన్. మీరే పాస్ అయితేనే అవార్డ్స్ వస్తాయి, స్టార్స్ వస్తాయి భుజాల మీద. పోలీసు వాళ్ళకి ఎలాగైతే భుజాల మీద స్టార్స్ వస్తాయి ఒక్కొక్క ఎగ్జామ్ పాస్ అయ్యి కొందికి. మీరు నేవల్ ఆఫీసర్స్ లేకపోతే ఆర్మీ ఆఫీసర్స్ చూసారు, ఎన్ని ఉంటాయి వాళ్ళకి పథకాలు, అన్ని బ్యాడ్జీలు అవన్నీ ఊరికే తగిలించుకున్నారు అనుకున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి పాస్ అయితే అవి వస్తాయి. అది వచ్చిందంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రీ క్వార్టర్స్, వాహనం, పిల్లల చదువులకు సంబంధించినవి, వైద్యాలు, ఎన్నెన్నో ఉంటాయి కదా. అలాగే మనకు కూడా, ఆధ్యాత్మిక వ్యక్తులకు కూడా ఇంకెన్నో ఉంటాయి. మీరు ఏం చేయక్కర్లా, వస్తే వెంటబడి వస్తారు. ప్లీజ్ నా డబ్బులు తీసుకోండి అంటారు వచ్చి పాస్ అయితే. ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పాస్ అవడం. కనుక ప్రతిభలో మనం అర్జునుడిలా ఉందాం, కర్ణుడిలా కాదు. కర్ణుడు చీకటి కోసం వెళ్ళిపోయాడు, అంధకారం వైపు వెళ్ళిపోయాడు. అర్జునుడు వెలుగు వైపు వెళ్ళాడు. తర్వాత క్షమించడం 5వ టెస్ట్, అసలైన టెస్ట్ ఇదే. క్షమించడం మీద పరీక్ష ఉంటుంది. మీకు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. మీకు బాగా సన్నిహితులు మీకు బాగా సన్నిహితుల చేత మిమ్మల్ని బాధ పెట్టిస్తారు. చూసుకోండి కావలిస్తే. మీకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, ఎవరైతే నేను చెప్పేది ఆధ్యాత్మిక వ్యక్తులకి, భౌతికంగా నేను ఈరోజు మాట్లాడదలుచుకోలే. ఈ ఆధ్యాత్మిక వ్యక్తులకి ముందుకు వెళ్తుంటారు, కరెక్ట్గా వాడి ఫ్రెండే వాడికి రివర్స్ అవుతుంటాడు. ఎందుకంటే నా అనుభవం ఇది. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఇద్దరం తోడు దొంగలం అనమాట. ఇప్పుడు ఎంత బాగుండేవాళ్ళం అంటే, ఇద్దరం వాడి రాశారు, నాకు తెలుసు, నా రాశారు, వాడు తెలుసు, ఇద్దరం ఫుల్ బిందాసుకునేవాళ్ళం. ఉన్నట్టుండి వాడు నన్ను బాధ పెట్టడం మొదలుపెట్టాడు. నేను పాస్ అయ్యాను, ధైర్యంగా చెప్తున్నా. ఎందుకంటే నేను వాడి మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు, వాడి మీద ఒక్క రాయి కూడా వేయలేదు. నేను వేయాలనుకుంటే 5 నిమిషాలు. ఎందుకంటే నా దగ్గర వాడి కీస్ అన్నీ ఉన్నాయి, వాడి లూప్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క తొక్కు ఇలా నొక్కానంటే వాడు టప్ అంటాడు అక్కడ. కానీ నేను చేయలే, ఎందుకంటే నేను క్షమించేస్తాను కాబట్టి. ఎందుకు క్షమిస్తాను? పాస్ అవ్వాలి కాబట్టి. అంత మంచోళ్ళం ఏం కాదు, పాస్ అయి తీరాలి ఇక్కడ. క్షమా మై డియర్ ఫ్రెండ్స్. అందుకని బాగా సన్నిహితులు మిమ్మల్ని బాధ పెట్టిస్తారు. ఆ వ్యక్తిని ద్వేషించకుండా, వారి గురించి చెడుగా ఆలోచించకుండా, వారిని క్షమించి సరైన పద్ధతిలో గనక వారిని తిప్పగలిగితే, వారి స్థితి మార్చుకోవడానికి మనం అవకాశం ఇవ్వగలిగితే పాస్ అయిపోతాం. అందుకని క్షమ అన్న దానిలో పాస్ అవ్వాలంటే దానికి ఒక్కటే ఆన్సర్, ఒకటే స్లిప్, అవగాహన, అర్థం చేసుకోవడం. క్షమించడానికి స్లిప్ ఏంటంటే అర్థం చేసుకోవడం. నేను అర్థం చేసుకున్నాను, నాకు అక్కడే కలిసి వచ్చింది. లేకపోతే నాకు కోపం ఉంటుంది, నేనే ఊరుకుంటాను ఏంటి, నేను తక్కువ నేను కాదు కదా, నాకు మండుతుంది కదా. మరి నేను ఎలా క్షమించగలిగాను నా మిత్రుడిని, ఎలా క్షమించగలిగాను నా ఎనిమిని అంటే, నాకు మహాతర్ బాబాజీ విజన్లోకి వచ్చి చూపించాడు అదంతా. పాపం వాడి స్థితి అదే కదా, వాడు అలాగా ఇంకెలా ఉంటాడు అన్నాడు. అర్థమైపోయింది, వాడి స్థితి అదేయా, పాపం వాడు అలాగా ఇంకెలా ఉంటాడు, వాడు పొందాల్సింది నేను పొందాను, వాడు చేయాలనుకుని నేను చేశాను, వాడు నా మీద ద్వేషంతో రగులుతున్నాడు. అది అసలు సంగతి. అవగాహన. భృగు మహర్షి విష్ణుమూర్తిని ఒక తనుదన్నాడు కాలుతో. విష్ణుమూర్తి క్షమించాడు ఆయన్ని. ఎందుకు క్షమించాడు? అవగాహన.
అర్థం చేసుకున్నాడు, పాపం వాడు ఎంత జెల్సీ ఫీల్ అవుతున్నాడు నా మీద, వాడికి లేదు అందుకు జెల్సీ ఫీల్ అవుతున్నాడు, పాపం కదా అనుకోవాలి. అంతేగాని నన్ను అంత మాట అంటావా అన్నారు అనుకోండి, ఫెయిల్ ఎగ్జామ్. మళ్ళీ ఇంకో సిచ్యువేషన్కి రెడీ అవ్వాలి మీరు. కనుక ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ 5th ఎగ్జామ్. ఇక్కడే చాలామంది ఎగిరిపోతారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన యుద్ధాల్లో ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య ఎక్కువ జరిగినాయి, ఈ ఒక్కటి లేకపోవడం వల్ల ఇక్కడే ఫెయిల్ అయిపోతారు. వశిష్ఠుడు 9 కొడుకులు ఉన్నారు వశిష్ఠుడికి. విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మీద గొడవపడి ఒక రాక్షసుని ప్రేరేపించి ఆ 9 కొడుకుల్ని చంపించేశాడు. 100 మంది బిడ్డలు చనిపోయారు వశిష్ఠుడికి. ఏమన్నాడు తెలుసా, వాళ్ళ ప్రారంభం వచ్చింది కాబట్టి వాళ్ళు పోయారబ్బా, వీడెవడో చంపడానికి, వాడెవడో చంపడానికి, చంపేదెవడో సమసేదెవడో సర్వం వాడే అన్నాడు. వశిష్ఠుడా నీకున్నంత క్షమ మాకు రావాలి. అందుకే వశిష్ఠుడు శ్రీరాముడు గురువు అయ్యాడు. చూసారా ఫ్రెండ్స్, వశిష్ఠుడు ఎంత అద్భుతమైన వ్యక్తి ఈ సృష్టిలో. వశిష్ఠామృతం చదవలేదా? కనుక ఫ్రెండ్స్ వశిష్ఠుడిలాగా క్షమించగలగాలి. ఎలాగ నీకు క్షమిస్తాం, అంత మండిపోతుంది తెలుసా వాళ్ళు చేసిన పనికి అని మీకు అనిపిస్తుంది. అప్పుడు దానికి స్లిప్ ఏంటంటే అర్థం చేసుకోండి, పాపం వాడి స్థితి అదే, వాడు అలాగే ఉంటాడు, ఎందుకని వాడి స్థితి అది. వాడి స్థితిలో మీరు వాడు పాపం వాడు ఏం చేస్తాడండి, వాడు గుడ్డోడు, చూడలేడు కదా. గుడ్డివాడిని ఏమంటారండి, అది కనపట్లేదా, కళ్ళు కనపట్లేదా, గుడ్డోడు గుడ్డి వెధవ అంటారు. మీరే అంటున్నారు మళ్ళీ చూడలేదని అంటారా. గుడ్డివాడు చూడగలడండి, పాపం చూడలేడు కదా. కుంటివాడు నడవగలడండి, నడవలేరు కదా. మూగువాడు మాట్లాడగలగండి, మాట్లాడలేరు కదా. మరి మీరు ఎలాగ వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారు? వాళ్ళ స్థితి అంతే. చిన్నపిల్లడు ఎలా ఉంటాడండి, అలాగే ఉంటాడు. అందుకని అర్థం చేసుకోండి అన్న స్లిప్ పెట్టండి, క్షమించేస్తారు. సో ఫ్రెండ్స్ 5 పాయింట్స్ నేను చెప్తున్నాను ఈరోజు మీకు. ఈ 5 ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తుల మధ్యకే వస్తాయి. ఎక్కువ గమనించుకోండి కావలిస్తే. మీ జీవితంలో అంటే 5 ఉండకపోవచ్చు, 1 ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు, కొంతమందికి 5 ఉండొచ్చు, కొంతమందికి అసలు ఉండకపోవచ్చు, చెప్పలేం. బట్ ఈ మాత్రం ఎదుర్కోవాల్సిందే. 1 భయాన్ని ఎదుర్కోవాలి, 2 అధికారాన్ని ఎదుర్కోవాలి, 3 ధనాన్ని ఎదుర్కోవాలి, అది ఉండడం లేకపోవడం, 3, 4 ప్రతిభను ఎదుర్కోవాలి, 5 క్షమించడం అన్నదాన్ని ఎదుర్కోవాలి. ఈ 5 ఎగ్జామ్స్ని కనుక మీరు పాస్ అవ్వగలిగితే, మొట్టమొదటగా భయంలో రామదాస్ లాగా, అన్నమయ్య లాగా, భీముళ్లాగా, అధికారంలో జనక మహారాజులాగా, ధర్మరాజులాగా, శ్రీరామచంద్రుడిలాగా, ఆయన అధికారం చేతిలో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మిస్యూజ్ చేయాల. ధనంలో కుచేలుడిలాగా తృప్తిగా ఉండి, మళ్ళీ కోటీశ్వరుడు అయిపోయిన తర్వాత అహం రాకుండా అందరికీ పంచే కర్ణుడిలాగా. ఇక్కడ కర్ణుడు పాస్ అయ్యాడు, ధనంలో పాస్ అయ్యాడు. చూడండి, ఇక్కడ కర్ణుడు ధనంలో పాస్ అయ్యాడు, ప్రతిభలో బొక్క పెట్టుకున్నాడు. అయితే 1 ఫెయిల్ అవుతూ 1 పాస్ అవుతాం. మరి ఏం చేస్తాం, 5 పాస్ అవ్వాలి. కర్ణుడు నిజంగా ధనంలో గొప్ప దానవంతుడు. ఓకే, తర్వాత ప్రతిభలో అర్జునుడిలాగా, క్షమించడంలో వశిష్ఠుడిలాగా ఉండగలిగితే మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళని ఫాలో అయిపోదాం, స్లిప్పులు పెట్టేద్దాం, పాస్ అయిపోదాం, ఉన్నత ఆత్మలుగా ఎదుగుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.